Hi everyone, welcome to our channel. This video is for educational purpose only. It's not a financial advice, so please trade at your own risk. సో మనం ట్రేడింగ్లో యూస్ చేసే టూల్స్ ఇవే. మెయిన్గా క్యాపిటల్ కోసం అయితే ఎపిక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ యూస్ చేస్తున్నాను. అండ్ చార్ట్స్ అండ్ అనాలిసిస్ కోసం అయితే ట్రేడింగ్ వ్యూ, బ్రోకరేజ్ అకౌంట్ కోసం అయితే ట్రేడ్ అవేట్ యూస్ చేస్తున్నాను. సో ట్రేడ్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి కదా, సో దానికోసం ట్రేడ్ అవేట్ యూస్ చేస్తున్నాను. మెయిన్గా మనం ఫోకస్ చేసేది మన స్ట్రాటజీ గురించి, అండ్ మన స్ట్రాటజీని యూస్ చేసి ఈరోజు ట్రేడ్ ఎలా చేసామో చూద్దాము. ఇక్కడైతే 2 డయాగ్రామ్స్ కనిపిస్తున్నాయి. అండ్ మన స్ట్రాటజీ ఏంటి అంటే ఫస్ట్ 5 minute క్యాండిల్ ఉంటుంది కదా, సో దాని యొక్క ఓపెనింగ్ రేంజ్, బ్రేక్ అండ్ రీటెస్ట్. సో ఈ 2 డయాగ్రామ్స్లో మీకు లాంగ్ పొజిషన్కి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అండ్ షార్ట్ పొజిషన్కి ఎప్పుడు ఎంటర్ అవ్వాలో క్లియర్గా మార్క్ చేసి ఉంది. సో ఫస్ట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీకు స్టాక్ అనేది ఫస్ట్ 5 minute ఓపెనింగ్ హై ఉంటుంది కదా, అది బ్రేక్ అవుతుంది. అండ్ అలాగే సేమ్ అదే లెవెల్లో మళ్ళీ రీటెస్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక స్టాక్ అలా బ్రేక్ అవుతూ మళ్ళీ అదే లెవెల్లో రీటెస్ట్ అవుతుంటే మనం దాన్ని బెటర్గా కన్ఫర్మ్ చేసుకుంటూ ట్రేడ్ తీసుకోవచ్చు. సేమ్ అలాగే షార్ట్ పొజిషన్కి. సో ఇక ఈరోజు ట్రేడింగ్ ఎలా చేసామో చూద్దాము. లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే, సో మార్కెట్ స్టార్ట్ అయింది మార్నింగ్ 9:30 AM ఈస్టర్న్ టైం. టుడేస్ డేట్ ఈస్ 27 February 2026. ప్రజెంట్ అయితే 1 minute టైం ఫ్రేమ్లో ఉన్నాను. సో లెట్స్ వెయిట్ ఫర్ 5 minutes. సో అప్పుడే మనం హై అండ్ లో హార్జెంటల్ లైన్స్ డ్రా చేయగలం. ఓకే, సో 5 minute క్యాండిల్ ఫామ్ అయిపోయింది. అండ్ పైన హార్జెంటల్ లైన్స్ అయితే ఆటోమేటిక్గా ఇండికేటర్ డ్రా చేసుకుంటుంది. సో వీ నో నీడ్ టు డ్రా ఇట్ అగైన్. సో బాడీ మొత్తం బ్రేక్ అవ్వాలి. సో ఇక్కడ చూస్తే ఆ గ్రీన్ క్యాండిల్ విక్ ఒకటే బ్రేక్ అయింది. సో వీ వాంట్ బాడీ టు బ్రేక్ అబౌవ్ ద గ్రీన్ లైన్ ఆర్ బిలో ద రెడ్ లైన్. సో స్టెప్ నెంబర్ 1 అయిపోయింది, హార్జెంటల్ లైన్స్ గీసేసాము. నౌ స్టెప్ నెంబర్ 2 ఈస్ టు వెయిట్ ఫర్ బ్రేక్ క్యాండిల్. ఇక్కడైతే గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయింది, అబౌవ్ ద హార్జెంటల్ గ్రీన్ లైన్ బ్రేక్ అయింది. సో దట్ ఈస్ అవర్ స్టెప్ 2. సో నౌ we need to wait for retest. సో గ్రీన్ క్యాండిల్ అయితే వీక్ క్యాండిల్ అది. సో బయర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో అందుకనే మీకు అక్కడ గ్రీన్ వీక్ క్యాండిల్ వచ్చేసింది. అండ్ ఇమీడియట్గా రెడ్ క్యాండిల్ అయితే బిలో ద లైన్ బ్రేక్ అవ్వలేదు, అబోవ్ ద లైనే హోల్డ్ అయి ఉంది. బట్ ఇట్స్ అ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్. మనకి రీక్లెయిమ్ క్యాండిల్ అనేది ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. ఆ రెడ్ క్యాండిల్ కన్నా ఇప్పుడు వచ్చే గ్రీన్ క్యాండిల్ స్ట్రాంగ్గా ఉండాలి. బట్ గ్రీన్ క్యాండిల్ అనేది వీక్గా ఉంది, అందులో బలం లేదు. సో ఇట్ సేస్ దట్ బయర్స్ ఆర్ నాట్ ఇన్ ద కంట్రోల్ ఎట్. ఓకే, క్యాండిల్స్ అయితే బిలో ద హార్జెంటల్ లైన్స్ క్లోజ్ అవుతున్నాయి. మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకి బెటర్ కన్ఫర్మేషన్ కావాలి. అండ్ ఆ బెటర్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే గ్రీన్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్గా అబోవ్ ద లైన్ బ్రేక్ అవ్వాలి. సో ఈ క్యాండిల్ బ్రేక్ అయ్యేలాగే ఉంది, బట్ లెట్స్ వెయిట్. సో ఈ క్యాండిల్ ఇప్పుడు అబోవ్ ద లైన్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఫాలో అప్ క్యాండిల్ గ్రీన్ అయితే మనం లాంగ్స్ పొజిషన్ ఎంటర్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడైతే అబోవ్ ద లైన్ బ్రేక్ అయింది. అండ్ నెక్స్ట్ ఫాలో అప్ క్యాండిల్ కూడా గ్రీనే, మనకి సెల్స్ బై సిగ్నల్ కూడా వచ్చింది. బట్ మనం ఇంకా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకు అంటే ఆ బ్రేక్ అయిన క్యాండిల్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ బాడీ ఫిల్డ్. సో 3/4 బాడీ ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ విక్ ఉంది. సో ఐ జస్ట్ హెసిటేటెడ్ టు ఎంటర్ ఇట్ నౌ. సో ఇప్పుడు చూస్తే ఈ గ్రీన్ క్యాండిల్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద బాడీ కొంచెమే ఉంది, నీకు విక్కే మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆక్యుపై ఉంది. సో మనకి కంప్లీట్ అట్లీస్ట్ 75% ఆఫ్ ద బాడీ అనేది కొంచెం స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ అవుతుంటే మనం బెటర్గా కన్ఫర్మ్ చేయొచ్చు. సో యాజ్ ఫర్ ద టెక్స్ట్ బుక్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఎట్ అ B2 సిగ్నల్, బట్ బాడీ అనేది బెటర్గా కన్ఫర్మ్ లేదు. దాని ప్రీవియస్ క్యాండిల్ నీకు ఎక్కువ విక్ ఉంది అక్కడ. సో అందుకని మనం ట్రేడ్ ఎంటర్ అవ్వలేదు అక్కడ. ఓకే, సో మనకైతే ఇప్పుడు రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. అండ్ ఇట్స్
మేబీ ఇది బిలో ద లైన్ క్లోజ్ అవ్వచ్చేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే. సో బిలో ద క్లోజ్ టచ్ అయ్యి మళ్ళీ బయర్స్ మళ్ళీ ఆ క్యాండిల్ని పైకి పుష్ చేశారు. సో ఇప్పుడు ఇది బాడీ హ్యామర్ స్టిక్ క్యాండిల్, ఇది హ్యామర్ స్టిక్ క్యాండిల్ ఇప్పుడు ఇది. సో మనం నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ దగ్గర మనం యాక్చువల్లీ ఎంటర్ అవ్వచ్చు పొజిషన్లోకి. బికాస్ దట్స్ అ కన్ఫర్మేషన్ క్యాండిల్. అది బిలో ద హార్జెంటల్ లైన్కి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసింది. సో క్యాండిల్ ఫామ్ అయినప్పుడు కంప్లీట్గా రెడ్ వచ్చేసింది. బట్ బయర్స్ దాన్ని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ క్యాండిలే క్లోజ్ చేసేసారు. సో ఇట్స్ లైక్ ఏ హ్యామర్ స్టిక్ క్యాండిల్. సో బయర్స్ ఆర్ ఇన్ కంట్రోల్ అండ్ దే వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో అందుకని నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ దగ్గర మనం ఎంటర్ అయ్యాము. ఓకే. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం టార్గెట్ ప్రాఫిట్ పెట్టాలి అండ్ స్టాప్ లాస్ పెట్టాలి. స్టాప్ లాస్ అయితే ఆ ప్రీవియస్ హ్యామర్ స్టిక్ క్యాండిల్ దగ్గరైనా పెట్టవచ్చు. బట్ దాని ముందు ఒక క్యాండిల్ బ్రేక్ అయింది కదా, గ్రీన్ క్యాండిల్. సో ఆ బ్రేక్ అయిన క్యాండిల్ని రెఫరెన్స్గా తీసుకొని అక్కడ స్టాప్ లాస్ పెట్టేశాడు. అండ్ టార్గెట్ ప్రాఫిట్ అయితే 2 రిస్క్ రివార్డ్. ఓకే, లెట్స్ సీ. ఓకే. సో నేను ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నాను ట్రేడ్ నుంచి. సో ఎందుకంటే వి డిడ్ వన్ మిస్టేక్ హియర్. సో యాక్చువల్లీ మనం ఎంటర్ అయినప్పుడు మన కాంట్రాక్ట్స్ 20, బట్ స్టిల్ అక్కడ ఏమైంది అంటే స్టాప్ లాస్ పెట్టేటప్పుడు మనం సెల్ సైడ్ పెట్టాలి. ఆ క్వాంటిటీ అనేది నేను బై మిస్టేక్ బై సైడ్ పెట్టాను. దానివల్ల అది ఏమైందంటే ఇట్ పర్చేస్ అనదర్ 10 more కాంట్రాక్ట్స్. సో స్టాప్ లాస్ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ట్రేడ్. బట్ యా మనం ప్రాఫిట్లోనే క్లోజ్ చేసాం ఈరోజు. సో ఇట్స్ డైలీ ట్రాకింగ్ పర్పస్ కోసం లెట్స్ ఎంటర్ టుడేస్ ట్రేడ్ సెషన్ హియర్. సో ఫ్రైడే డేట్ 27 మనం ఎంటర్ అయిన పొజిషన్ టైప్ లాంగ్. అండ్ ఈరోజు మనకి 40 పాయింట్స్ వచ్చాయి. అండ్ 40 పాయింట్స్ అంటే దాదాపు $160 ప్రాఫిట్ ఈరోజు. 160 or $170 ప్రాఫిట్ అరౌండ్ దట్. ఓకే. సో ఈరోజు ట్రేడ్ ఎలా జరిగిందో చూసాము. నౌ లెట్స్ డిస్కస్ అవర్ అనాలిసిస్ పార్ట్. స్టెప్ నెంబర్ 1 వచ్చేసి 2 హారిజంటల్ లైన్స్, 5 minute హై అండ్ 5 minute లో. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి క్యాండిల్ బ్రేక్ అవ్వటం. సో ఇక్కడ అబౌవ్ ద లైన్ బ్రేక్ అయింది, పర్ఫెక్ట్. అండ్ స్టెప్ వచ్చేసి రీటెస్ట్ క్యాండిల్స్. సో పర్ఫెక్ట్గా మీకు రెడ్ క్యాండిల్స్ అనేవి లైన్ బిలో ద క్లోజ్ అయ్యాయి. అండ్ అగైన్ ఆ బాక్స్ తర్వాత గ్రీన్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్గా అబౌవ్ ద లైన్ బ్రేక్ అయింది. అండ్ ఇమీడియట్గా మనకి గ్రీన్ క్యాండిల్ రావడంతో మనకి సిగ్నల్ వచ్చేసింది. కానీ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అక్కడ. ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్ అనేది బాడీ 3/4 బాడీ ఉంది, 1/4 కంప్లీట్లీ విక్ ఉంది. సో వీఆర్ నాట్ షూర్ దేర్. సో ఐ జస్ట్ హెసిటేటెడ్. సో అందుకని మనం అక్కడ ట్రేడ్ తీసుకోలేదు. అండ్ సిగ్నల్ వచ్చిన క్యాండిల్ చూస్తే 1/4 మాత్రమే బాడీ ఉంది, 3/4 విక్ ఉంది. సో సెల్లర్స్ ఆర్ స్టెప్పింగ్ ఇన్. సో అందుకని మనం అక్కడ కూడా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ క్యాండిల్ చూస్తే రెడ్ క్యాండిల్ అనేది ఆ లైన్ టచ్ అయి ఉంది. సో నథింగ్ వీ క్యాన్ డూ దేర్. అండ్ నెక్స్ట్ క్యాండిల్ చూస్తే గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవడం గ్రీన్గా క్లోజ్ అయింది. కానీ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఇట్స్ కంప్లీట్లీ రెడ్. ఆ లైన్ కిందకి కూడా వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేసింది. అండ్ ఇట్స్ హ్యామర్ స్టిక్ క్యాండిల్. సో ఎప్పుడైతే లైన్ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చింది అంటే సో బయర్స్ ఆర్ స్టెప్ ఇన్. మనం ఈ హ్యామర్ స్టిక్ క్యాండిల్ కన్ఫర్మేషన్గా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్యాండిల్ దగ్గర ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో దట్ వాట్ వి డిడ్ ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఇవి ఈరోజు ట్రాప్స్, ట్రాప్ 1 అండ్ ట్రాప్ 2. సో ఫస్ట్ వచ్చేసి ఆ లైన్ బ్రేక్ అయింది. అండ్ అగైన్ వెంటనే మనకి రెడ్ క్యాండిల్తో రీటెస్ట్ అయింది. అండ్ నెక్స్ట్ అగైన్ మనకి గ్రీన్ క్యాండిల్ వచ్చింది. దట్స్ అవర్ ట్రాప్ 1. సో అక్కడ కనుక మనం ఎంటర్ అయ్యి ఉంటే మనకి ఈ ట్రేడ్ లాస్ వచ్చేసేది. సో అక్కడ ఎందుకు ఎంటర్ అవ్వలేదు అంటే టెక్స్ట్ బుక్ సెటప్, ఎస్ దట్స్ ఏ క్లీన్
బ్రేక్ అండ్ రీటెస్ట్. బట్ అక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది ఇట్స్ నాట్ డామినేటింగ్ ప్రీవియస్ రెడ్ క్యాండిల్. మనకి ఆ క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యే టైంకి స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వాలి అండ్ బిగ్గర్ దెన్ ప్రీవియస్ రెడ్ క్యాండిల్. బట్ ఇక్కడ చూస్తే 1/4 మాత్రమే బాడీ ఉంది, 3/4 విక్ ఉంది. సో ఇట్స్ అ వీక్ క్యాండిల్. సో అందుకని మనకి ట్రేడ్ ఎంటర్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ట్రాప్ చూస్తే మీరు మనకి ఇక్కడ సిగ్నల్ వచ్చింది. సో సిగ్నల్ వచ్చేసింది కదా అని మనం బ్లైండ్గా ట్రేడ్ ఎంటర్ అవ్వలేము. ఎందుకంటే సిగ్నల్ వచ్చిన క్యాండిల్ ముందు క్యాండిల్ చూస్తే జస్ట్ అబౌవ్ ద లైన్ బ్రేక్ అయింది. ఎందుకంటే కంప్లీట్గా అబౌవ్ ద లైన్ కూడా జస్ట్ 10% బ్రేక్ అయినట్టుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ పైకి విక్కే ఉంది నీకు. సో ఈవెన్ తో ద బాడీ ఈజ్ బిగ్గర్, బట్ ఆ బాడీ అనేది అండర్ ద లైన్ ఉంది. మనకి అబౌవ్ ద లైన్ ఉండాలి. సో అబౌవ్ ద లైన్ కొంచెమే బాడీ ఉంది, బట్ మెజారిటీ ఆఫ్ ద పార్ట్ విక్ ఉంది. సో అందుకని ఆ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ క్యాండిల్ కాదు. సో అందుకని ఇక్కడ సిగ్నల్ వచ్చినా మనం ట్రేడ్ ఎంటర్ అవ్వలేదు. సో సిగ్నల్ వచ్చిన క్యాండిల్ చూస్తే 1/4 బాడీ ఉంది, 3/4 విక్ ఉంది. సో ఇట్స్ నాట్ ఎ స్ట్రాంగ్ క్యాండిల్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డైలీ అప్డేట్స్. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై.